వాయుః ఆకాశం ఏవ చ ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా. స్త్రీతైలమధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. సర్వులకు సూర్యలోకం సగచ్చతి. ఎక్కడున్నా మనం అమ్మా? ప్రార్థనా శ్లోకం, మహాత్మ శ్లోకం చెప్పుకుందాం. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. ఎక్కడున్నావమ్మా? ముప్పై 35 నుంచి 38 వరకు చెప్పాలి. మళ్ళీ చదువుతారా? నేను చెప్పేసాను. ఏ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానం ఎరింగినచో మరలా ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలోనూ చూడగలవు. అంటే ఏమిటి? జ్ఞానము దేనివల్ల వస్తుంది? జ్ఞానం అంటే ఏమనుకున్నాం మనం? ఒక జ్ఞాని అంటే ఏమిటి? మనం తెలుసుకున్న జ్ఞానం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మలు అంటే ఏమిటి, అట్లాగే కర్మ ఎలా చేయాలి, నిష్కామ కర్మ చేయాలి అని చెప్పుకుంటూ ఒక పద్యం, ఒక శ్లోకం చెప్పుకున్నాం. నెంబర్ 22 చూడండి. ఎదృచ్ఛా లాభ సంతుష్టో
ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధా అవసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అంటే తాను కోరకుండగానే లభించిన పదార్థములతో, అంటే అప్రయత్నంగా మన జీవితంలో ఏవైతే వస్తాయో వాటితో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందు అసిద్ధియందు. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటాం, అది సిద్ధిస్తుంది, సిద్ధించకపోవచ్చు. ఆ స్థితిలో కూడా సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నాను వాటి బంధంలో చిక్కుపడడం అని కర్మ గురించి తెలుసుకున్న జ్ఞానం ఇది. ఇది కర్మకు సంబంధించిన జ్ఞానం. అంటే నిష్కామ కర్మ చేయమని, ఎటువంటి ఫలాసక్తి లేకుండా నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవంతుడు మనకి ఏది ఇస్తాడో అది, ఆ ఫలాన్ని మనం ప్రసాదం కింద భావించి, ఇవాళ మీరు ఏదో తీసుకొచ్చారు, ఫలానా ప్రసాదం తెస్తారని అనుకుంటానా? అనుకోదు. ఎవరికి వచ్చింది వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చారు, అది మామూలుగా తీసుకుంటామంటారు. అట్లాగా భగవంతుడే మనకు అన్నీ కల్పిస్తాడు. మనం ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి, ఆ లక్ష్యంలో భగవంతుడు తీసుకొని వచ్చేస్తే ఆ జ్ఞానం కర్మజ్ఞానం. అలాగే ఆత్మజ్ఞానం సాంఖ్యయోగం చూసాం మనం 2వ అధ్యాయంలో మొత్తం తెలుసుకున్నాం. ఇవన్నీ తత్వాలని తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఈ తత్వజ్ఞానం తెలుసుకొని, ఎవరి ద్వారా తెలుసుకోవాలనుకున్నాం నిన్న? ఒక జ్ఞాని ద్వారా. ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవయా. ఈ 3 ఉండి ఒక జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించి వారి దగ్గర జ్ఞానాన్ని తెచ్చుకున్నట్లయితే మరలా వ్యామోహంలో చిక్కుకోవు. అది మనకి ఎప్పటికప్పుడే అని చెప్పినట్టుగా ఎప్పటికప్పుడే మనకి ముద్దకి బిస్మిల్లా అని అంటుంటారు. ఒక సామెత ఉంది. అంటే ప్రతి క్షణం కూడా ఒక ఆటంకమే, అవాంతరమే కదా. అలాగే మనకి ప్రతిసారి ఏదో వ్యామోహం కడుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ వ్యామోహంలో ఎప్పటికీ చిక్కుకోకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం. ఏమిటి? ఈ తత్వాలు బాగా తెలిసినటువంటి ఒక జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించి వారి ద్వారా నువ్వు ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే నీకు ఎటువంటి వ్యామోహంలో మళ్ళా చిక్కుకునే ప్రశ్నే లేదు. పదే పాకం చిక్కు అవసరం లేదు. ఈ జ్ఞాన ప్రభావంతో ఏం జరుగుతుంది? ఎలా తెలుస్తుంది నాకు జ్ఞానం వచ్చిందని? అంటే సమస్త ప్రాణులలో నీలో సంపూర్ణంగా చూసుకుంటావు. అంటే ఎదుట ప్రాణి కనిపించినా సరే అది నీలాగానే భావిస్తావు. అది కూడా భగవంతుడు సృష్టించాడు, దాన్ని కూడా నన్ను కూడా భగవంతుడే సృష్టించాడు. నాలో జీవాత్మ ఉంది, అక్కడ కూడా వాళ్ళలో కూడా అందులో కూడా జీవాత్మే ఉంది. అది చైతన్యం, అందులో చైతన్యం ఉంది, నాలో చైతన్యం ఉంది. నాకు శరీరం ఉంది, దానికి శరీరం ఉంది. నాకు బాధ కలుగుతుంది, దానికి బాధ కలుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఏం జరుగుతుందంటే నాలో అన్నీ చూసుకోవడం మొదలు పెడతా. అప్పుడు అహం బ్రహ్మస్మి అని అప్పుడు అనుకోవాలి. ఆ స్థితి అనమాట, అహం బ్రహ్మస్మి అనే స్థితి. ఇది అల్టిమేట్ స్థితి అనుకోండి. అది తెలిస్తే కదా లక్ష్యం, మనకు తెలిస్తే ఎప్పటికైనా చేరుతాం. ఈ జన్మ కాకపోతే కొన్ని కనీసం నెక్స్ట్ జన్మలో కానీ ఎప్పుడైనా చేరుకుంటాం. అదేంటో తెలియాలి కదా కనీసం. అది చెప్తూ ఏమంటాడంటే ఆ తర్వాత సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలోనూ చూడగలవు అంటున్నాడు. పరమాత్ముడిని నాలోనూ చూడగలవు. అది జ్ఞానం వల్ల అంత మంచి బెనిఫిట్ ఉంది. మరి అంత జ్ఞానం ఇప్పుడు రాదు కదండి, మనకి రాదు. కానీ సాధన ద్వారా వస్తుంది. అందులో మొదటి సాధన మీరు మొదలు పెట్టేశారు. ఏమిటి? సత్సంగం. సత్సంగం అనే సాధన మొదలైపోయింది. ఒక గురువు గారి ద్వారా కొంచెం నేర్చుకుంటున్నారు, అది కూడా మొదలైంది. ఇంకోటి ఏంటి? కొంచెం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన పద్ధతి మారింది. అవునా? ఆలోచన పద్ధతి మారి ఏదో ఉంది మొత్తానికి, జ్ఞానం తెలుసుకోవాలి, నేను ప్రస్తుతం నేను అజ్ఞానిని అన్న కనీస రియలైజేషన్ అయితే వచ్చింది. కాబట్టి ఒక మార్గం ఏర్పడింది. దాని ద్వారా మనకి నెమ్మదిగా మనకి అన్నీ అర్థమవుతాయి చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో చదవండి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఇప్పుడు మనందరికి వచ్చిన డౌటే అర్జునుడికి కూడా రావచ్చు అని. పరమాత్మ కదా, అన్నీ గ్రహించేస్తాడు, మన లోపలన్నీ తొంగి చూస్తాడు. అవునండి, ఆల్రెడీ పాపాలు చేసేస్తున్నాను, ఇప్పుడు దాకా నాకు జ్ఞానం వచ్చే అవకాశం ఉందా? వాటితోనే భయపడి వస్తున్నాను నేను. జ్ఞానం పక్కన పెట్టండి, ఎన్ని పాపాలు చేశాను నాకు తెలియదు, ఈ పాపాలు నరకం వస్తుందేమో భయపడి వస్తున్నాను నేను. ఈ జ్ఞానం దాకా తర్వాత సంగతి. నేను చాలా మహాపాపిని బయటికి చెప్పట్లేదు, కానీ ఇవన్నీ సామాన్య మానవుల లోపల నడుస్తూ ఉంటుంది. ఈ బండి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అప్పుడే అందుకే మన వెనకకి వెళ్ళిపోతుంటాం. ఎక్కడైనా సరే
ఈ మరీ ముందుకు రమ్మన్నా కూడా నేను ఎందుకు వెళ్తాము, మనలో గిల్టీనెస్ ఏదో ఏదో చేసి ఏదో లోపల ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్ అడుగుతావని ఇక్కడ ఏం చెప్పాడు, ఒకవేళ పాపాత్మలందరికంటే కూడా నువ్వు మహాపాపి అయినా కూడా జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటకు పడలేవు. ఇక్కడ నమ్మాలి, ఇది విశ్వాసము, పరమాత్మ పైన విశ్వాసము మనం నడిపిస్తుంది. అంటే జ్ఞాన నౌక, జ్ఞానం అనేది ఒక నౌక. అంటే పెద్ద భవ సముద్రంలో ఒక పెద్ద షిప్ ఉంటే దాని పేరు జ్ఞాన నౌక. ఆ నౌకను నడిపేవాడు జ్ఞాని. సో జ్ఞాని డైరెక్షన్లో జ్ఞాన నౌకలో మనం కూర్చున్నట్లయితే ఎంత ఘోర పాపాలైనా సరే ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఏమీ అంటుకోవు, నేను ఏ పని చేసినా సరే నేను ఇంద్రియ నిగ్రహంతో చేయాలి. ఇంద్రియ నిగ్రహం చేసుకున్నట్లయితే మనస్సు పగ్గాలు బుద్ధి అనే సారథి చేతిలో ఉంటాయి. అప్పుడు బుద్ధి ఆత్మ చెప్పినట్టుగా వింటుంది. ఎందుకంటే ఆత్మ అన్నది చైతన్యము, నాలో ఉన్న చైతన్యం పేరు ఆత్మ. అది యజమాని, ఈ యొక్క శరీరానికి యజమాని ఆత్మ. అది ఒక రథంలో కూర్చుంది. ఆ రథ సారథి బుద్ధి. ఆ బుద్ధిని నేను చెప్పినట్టు వినాలి. ఎప్పుడు వింటుంది? నా మాట విన్నప్పుడు. అది ఇప్పుడు బుద్ధి నన్ను చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు, ఏం సార్ ఎటు పంపమంటారు అడగాలి డ్రైవర్ అప్పుడప్పుడు. అలా అడిగే అడగకుండా అడదాన్ని పోతా ఉంటే, అవునా కదా? అలాగే సారథి నా వైపు చూస్తూ ఉండాలి. కానీ వాడు చూడట్లేదు, ప్రస్తుతము ఎటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు. ఎటు పగ్గాలు చేతిలో ఉన్నాయి కానీ, పగ్గాలు చేతిలో ఉన్నాయి కానీ కంట్రోల్ లేదు వాడికి. ఆ గుర్రాలు ఇంద్రియాలు, ఆ గుర్రాలు ఎటుపోతే అటుల్లా అంటున్నాడు మనసు. ఎవరు? వాడు పగ్గాలు. బుద్ధి అలా పోతుంది. బుద్ధి అలా పోతున్నప్పుడు విషయాల్లో పడిపోయి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతుంది అనే విషయం నాకు అర్థమైపోయింది కదా. ఈ జ్ఞానం మనం తెలుసుకొని ఈ జ్ఞాని సత్సంగంలో కనుక మనం ఉన్నట్టయితే అది ఒక్కసారితో అయిపోదు, ఒక్కసారితో కాదనమాట. ఎలా అయితే మనం ఆకలి వేసినప్పుడు బాగా వండుకొని తిని అమ్మయ్య అని బ్రేవుని తెలుస్తామో, మళ్ళీ తింటాంగా, తినమా, మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ మామూలే కదా. కానీ సత్సంగంగా వచ్చేటప్పటికి మటుకు ఒకసారి ఎన్నాళ్ళండి జాలే అంటాం కదా. అది కాదు. భగవంతుడు ఆకలి ఇచ్చాడు కదా, భగవంతుడు అన్నం ఇచ్చాడు. అలాగే భగవంతుడు జ్ఞానం అన్నదని చెప్పాడు. జ్ఞానం కావాలి మీకు, అప్పుడే నిస్సందేహంగా మీరు బయటకు వస్తారన్నాడు, పూర్తిగా బయటకు వస్తారన్నాడు. సో జ్ఞానం కావాలన్న విషయం తెలిసింది. జ్ఞాన నౌక అన్నాడు. మరి దాన్ని నడిపే సరంగి ఎవరు? జ్ఞాని అని చెప్పాడు. మరి పదే పదే మీ సత్సంగంలో ఉండాలిగా. ఏదో ఒకసారి ఏమంటే సరిపోద్ది అనుకుంటే సరిపోదు. భగవంతుడు ఇచ్చింది ఏది కూడా మనం పూర్తిగా చెయ్యాలి, అది చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందమ్మా? కాబట్టి నేను పాపిని, నా ఆల్రెడీ నా వయసు అయిపోయింది, ఇక ఏం చేస్తాంలే, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అనుకోవద్దు. ఇప్పటికే మనకి ప్రతి క్షణం కూడా ఒక జన్మగా జీవించవచ్చు. ప్రతి క్షణాన్ని కూడా ఒక జన్మ అనుకుంటే నెక్స్ట్ మినిట్లో మనం కొత్తగా బతకొచ్చు. అంతేగాని ఈ రూపంలో చేసేదే శాశ్వతం కాదు. అది మనం చెప్పిన జ్ఞానము. కాబట్టి అందరూ పులుల్లా ఉండండి, అంతేగాని పిల్లుల్లాగా నక్కల్లాగా ఉండాల్సిన పని మనం అవసరం లేదు. ఏమ్మా, ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళలో అది మార్పు. ఆ మార్పు మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్, యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, ఎలాగా మరి చిత్రగుప్తుడు అని ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు రాసుకుంటాడని చెప్తారు కదా బ్యాలెన్స్ షీట్ అంతాను. మరి నేను చేసిన పాపాలను ఎక్కడ పోయినట్టు రాసేసుకున్నాడు కదా ఆల్రెడీ. మరి అది జ్ఞానం తెలిస్తే పోతుందంటే అవేమిటి, ఎట్లాగా అని డౌట్ వస్తుంది కదా మనకి. నాకు ఆల్రెడీ మైండ్లో గుర్తొస్తున్నాయి అవన్నీ. నువ్వు అంటే అక్కడ రాసి పెట్టున్నట్టే కదా, నాకే గుర్తున్నాయి అంటే ఎవడో రాస్తున్నాడు దేవుడు అని అర్థం కదా. మరి ఏంటి దాని పరిస్థితి అని అంటాడని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్టు జ్ఞానం అనే అగ్ని కర్మలనన్నింటినీ భస్మం చేస్తుంది. జ్ఞానంలో అంత పవర్ ఉంది. జ్ఞానంలో అంత పవర్. జ్ఞాన ప్రకాశంలో చీకటి అన్నది ఉండదు. అజ్ఞానం అనేది, సూర్యుడు వచ్చాక చీకటి ఉంటుందా? ఒక్కసారి సూర్యుడు వచ్చాడంటే చీకటి లేదు, ఉండే అవకాశమే లేదు. దీని మీద స్టోరీ చెప్పే కదా మీకు ఒకసారి. ఏమిటి, పగలెళ్ళి రాత్రి పెళ్లి చేసుకుందామని చూసిందంట. పగలు అన్నది రాత్రిని పెళ్లి చేసుకుందామని వెళ్ళిందంట. ఇక్కడ లేదు, రాత్రి ప్రస్తుతం అమెరికాలో ఉంది, వెళ్ళమన్నారంట. అది అక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడే వెళ్ళిపోయింది, అది ఇండియా వైపు వెళ్ళింది అన్నారంట.
వాళ్ళకి ఎప్పుడు పెళ్లి కాదు. అంటే ఏంటి, ఎక్కడైతే జ్ఞానం అనే ప్రకాశం వస్తుందో అక్కడ అజ్ఞానం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ కర్మలన్నీ అందులో పోతాయి. అంతే కదమ్మా. వర్షాకాలం అప్పుడైతే కొంచెం మనకి కుళ్ళిపోయి అన్నీ పాడైపోతాయి. మనం ఏం చేస్తాం, ఇంట్లో అన్ని పప్పులు ఉప్పులు తీసుకొచ్చి, ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఆరబెడతాం బయట. ఎందుకని, అవన్నీ పోవాలి అని చెప్పి కదా. కాబట్టి ఆ రకంగా ఈ కర్మలన్నీ కూడా పోతాయన్నమాట. ఓకే, నెక్స్ట్. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఇప్పుడు ప్రపంచంలో జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. ఎందుకని జ్ఞానానికి ఆ శక్తి ఉంది. ఏదైనా కడిగేస్తుందంటే అర్థం ఏమిటి, దాన్ని ఆ మురికిని తొలగించే శక్తి ఉండాలి. ఇప్పుడు మురికి పట్టు ఉందనుకోండి, దాన్ని మంచి నీడతో ఉతకాలి. మురికి నీడతో ఉతికితే దాని మురికి దీనికి అనుకుని తెలియదు, దాని అనుకుని తెలియదు కదా. అదే రకంగా పవిత్రమైన దాంతోనే ఉతకాలి, మంచి నీడతోనే ఉతకాలి. అలాగే జ్ఞానం అనేది పవిత్రమైనది కాబట్టే మిగతా వాటిని అన్నింటి కూడా మురికిని తీసేయగలుగుతుంది. అలాగే అగ్ని అన్నది ఎందుకంటారు, అగ్ని సంస్కారం ఎందుకంటారు, అగ్ని అన్నది దేన్నైనా సరే కాల్చేస్తుంది. అందుకనే జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. అగ్ని దహింపజేయింది ఏదీ లేదు, ఒక ఆత్మ తప్ప. కాబట్టి జ్ఞానాగ్ని, దానికి అది ఇదని లేదు, దేన్నైనా సరే పవిత్రమైనది, దాంతో పవిత్రమైనది ఇంకోటి లేదు. శుద్ధ అంతరటం గల సాధకుడు బహుకాలం వరకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. ఇక్కడ కర్మయోగ గురించి చెప్తున్నాడు. అంటే చాలామంది మరి చాలా పనులు చేసుకుంటుంటాం కదండి మేము. మరి చేస్తున్నప్పుడు మరి జ్ఞానం అన్నది ఎట్లాగా, కర్మలు చేస్తూ ఉంటాము. మీరేమో జ్ఞానం పవిత్రమైనది అంటున్నారు, జ్ఞానం ఉంటేనే మంచిది అంటున్నారు, కర్మ కన్నా జ్ఞానం మంచిది అంటున్నారు. మరి ఎట్లాగా అంటే అప్పుడు చెప్పాడనమాట. మనకు వచ్చే డౌట్, ఇదిగో డౌట్ వస్తుంది కదా, ఎలాగా మరి 24 గంటలు సత్సంగం చేయలేం కదా అన్న ఉద్దేశంతో దానికి ఏం చెప్తాడంటే, శుద్ధ అంతఃకరణతో చెయ్యి. పని చేసినా, ఏ పని చేసినా శుద్ధ అంతఃకరణతో చెయ్యాలి. నేను చెప్పాను కదా, డయాబెటీస్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు. డయాబెటీస్ అంటే అది తెలుసు, మమకారము. బీపీ అంటే అహంకారం. ఈ రెండూ లేకుండా, మమకారం వద్దు, అహంకారం వద్దు, ఈ రెండూ లేకుండా శుద్ధ అంతఃకరణతో ఉండి సాధకుడుగా ఉండి బహుకాలం వరకు, ఏదో 1 రోజు 2 రోజులు, సంవత్సరం, ఒక వారం అని కాదు, బహుకాలము వరకు. ఎప్పటి వరకు? ఆత్మయందు ఈ జ్ఞానం వచ్చేంత వరకు కర్మయోగాచరణం చేయవలెను. కర్మ చేయమనల్లా, కర్మయోగ ఆచరణము. కర్మయోగం అంటే ఏం చెప్పాం? యోగం అంటే ఏంటి? భగవంతుడితో కలిసి చేసేది యోగం. సో నీ పనిని ఎప్పుడైతే భగవంతుడికి అర్పించి చేస్తావో అది కర్మయోగము. సో నువ్వు చేసే ప్రతి కర్మ కర్మయోగంలా చేయాలి. అంటే భగవంతుడితోనే కలిపి మీరు పార్ట్నర్షిప్తో పనిచేయాలి. కానీ నేనే చేస్తున్నాను, నేను విసుగుపోకూడదు. నేనన్నది ఏం లేదు. భగవంతుడు నాకు ఈ పని ఒక సేవ ఇచ్చాడు, ఇదొక నాకు పూజ కింద లెక్క, ఈ భాగ్యం నాకు కల్పించాడు అని ఆ పని భగవంతుడికి అర్పించి, భగవంతుడి పనికి ముందు భగవంతుడు దండం పెట్టుకొని ఆ శక్తినిమ్మని, ఆ బుద్ధినిమ్మని, ఆ పని చేసేటప్పుడు కౌశల్యం, నైపుణ్యత ఏది ఉంటుందో ఆ నైపుణ్యత ఇమ్మని. అంతే కదా, నిపుణులతో చేస్తే కదా ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇచ్చేది. తన ఫలితాన్ని కూడా విభూ స్వామి అని చెప్పేసి అడిగి పని మొదలు పెట్టాలి. పని చేస్తున్నప్పుడు నామజపం చేసుకుంటూ లోపల అంతర్లీనంగా మీరు ఆ పని చేస్తూ ఉంటే, మీరు చేయరు, భగవంతుడు చేసేస్తుంటాడు అంతా. టప మర్చిపోవడాలు ఉండవు, అప్పుడు చకచక అయిపోతాయి పనులు. అంత పని చేసినా మీకు అలసట ఉండదు. అది ఇండికేషన్. నేను కర్మయోగంతో చేస్తున్నానా నా కర్మ, లేకపోతే కర్మయోగంగా చేస్తున్నానా, ఇదేం కర్మరా బాబు అని చేస్తున్నావా అన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ కర్మ, ఆ పని అయ్యేటప్పటికీ మీలో ప్రశాంతత ఉందంటే మీరు కర్మయోగంతో చేస్తున్నట్లు లెక్క. విసుగుగా అదో రకంగా ఉందంటే కర్మగా చేస్తున్నట్టు లెక్క. అదొక్కటి తెలుసుకుంటే చాలు తేడా. అదే చెప్తాడు అనమాట. ఏమా అప్పుడు అదే జ్ఞానాన్ని తనంతట అదే వస్తుందని చెప్తాడు. నిరంతరం మీరు ఆ కర్మయోగం చేస్తూ ఉంటే ఈ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా మీకు కలుగుతుంది. నెక్స్ట్ ఇది చదవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. తాత్పర్యం జితేంద్రుడు సాధన పరాయణుడు, శ్రద్ధాశీలుడైన పురుషులకు ఆ భగవత్ తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏ మాత్రము విలంబము లేకుండా అతడు భగవత్ తత్వ రూపమైన పరమశాంతిని పొందును. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. ఈ జ్ఞానం అన్నది ఎవరికి వస్తుందని చెప్తున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. సో జ్ఞానం రావాలంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అంటే నమ్మకం. నమ్మకంతో నిరంతరం చేసే పనిని శ్రద్ధ అంటారు. తత్పరత ఉండాలి. తత్పరత అంటే ఒక రకమైనటువంటి తపన, తాపత్రయం అంటే వాడి కష్టాలు. ఈ మాయక తపన అంటే తపస్సు కింద మారుతుంది. తపస్సు కింద మారుతుంది. ఆ తత్పరత ఉండాలి. అంటే తర్వాత చూద్దాంలేండి, ఇప్పుడు ఎందుకు బోల్డ్ పనులు ఉన్నాయి, సత్సంగం ఏముంది, తర్వాత చూసుకోవచ్చు, ఈ శ్రద్ధ ఏముంది, వస్తున్న పనుల మీద శ్రద్ధ పెట్టాలి, ఈ జ్ఞాన సంగతి తర్వాత చూసుకుందాం, ఇట్లా కాదు. నాకు ఇప్పుడే కావాలి జ్ఞానము, ఆ తత్పరత, దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళని తెలుసుకున్నాను జ్ఞానం గురించి, దీన్ని ఒక్కటొక్కటిగా నేను దీన్ని ఆచరిస్తాను, ఇందులో ఏమైనా అవాంతరాలు వస్తే గురువుగారిని మాస్టర్ని అడుగుదాము దీన్ని ఎలా అధిగమించాలన్నది. నేను మటుకు తత్పరతతో ఇప్పటికిప్పుడే నీ జ్ఞానాన్ని నేర్చుకునే కార్యక్రమానికి ఉద్యుక్తుడిని అవుతాను అన్న విషయం అనుకుంటూ, ఇప్పుడు ఎలా ఉండాలి? సంయతేంద్రియ, ఇంద్రియాల్లో సంయమనం ఉండాలి. అది మెయిన్ ముఖ్యం. ఇంద్రియాల్లో సంయమనం అంటే అర్థం ఏంటి? ఈ పగ్గాలు అనేటువంటి మనస్సుని జాగ్రత్తగా బుద్ధి పట్టుకొని, గుర్రాలు అనే ఇంద్రియాలు ఎటు పడితే అటు పోకుండా మనసు ద్వారా వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసేలా ఉండాలి. ఉన్నట్లయితే అప్పుడు పరమశాంతి వస్తుంది. పరమశాంతి, పరమ అనే పదం వచ్చిందంటే ఆ శాంతి ఏంటి? అనంతమైనది, శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది. అది భగవంతుడికి మా దగ్గరే ఉంటుంది. అది పరమ అంటే పరమాత్మ, అంతే కదా. మనందరం జీవాత్మలైతే పరమాత్మ అది అల్టిమేట్. అది పరమాత్మ ఎవరు? సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సచ్చిత్ ఆనంద స్వరూపుడు, ఆయన దగ్గరే పరమశాంతి ఉంటుంది. అటువంటి పరమశాంతి నీకు ఈ జ్ఞానం ద్వారా వస్తుంది. ఈ రకంగా తెచ్చుకుంటే జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు ఈ మూడు రకాలుగా శ్రద్ధ ఉండాలి, తత్పరత ఉండాలి, ఇంద్రియ సంయమనం ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో జ్ఞానం లబ్ధ్వా పరమశాంతి అధిగచ్చతి, వస్తుంది అని చెప్తున్నాడు. దీనికి చిన్న ఉదాహరణ తీసుకుందాం సరదాగా. ఇప్పుడు మీరు రథసప్తమి పూజ చేశారు కదా, చేసినప్పుడు ఆయన పేరు సుధాకర్ గారు నా తర్వాత కూర్చున్నారు నా పక్కన. 15th బ్లాక్ సుధాకర్ గారు కదా. సుధాకర్ ఆయన పేరు పక్కన ఇంకో ఆయన కూర్చున్నారు కదా. పూజలు మొదలుపెట్టారంట కదా ఆయన. ఇవన్నీ కూడా ప్రకాష్ ఆమె కాదమ్మా, సుధాకర్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేశారు. సుధాకర్ గారే ఆయన పేరు నాకు తెలుసు, అక్కడికి వస్తుంటారు ఆయనట. ఆయన మొదలుపెట్టారట ఫస్ట్ పూజలు అక్కడ మొదలుపెట్టారని చెప్పారు. నాకు తెలియదు విషయం పూర్తిగా. అంటే సరే అని అనుకున్నాం. ఆయన రోజు ఈ సూర్యాష్టకం చదువుతాడట. ఈయనకి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అలవాటు ఉందంట ఈ సూర్యాష్టకం చదవడం అన్నది. ఏమండి చదువుతారు చెప్తున్నాను. ఆయన మనం చదివాం కదా ఇందాక, ఆ సూర్యాష్టకం ప్రతిరోజు చదువుతాడట ఆయన అప్పటికప్పుడు చదివేశాడు కూడా. ఆయనకు వచ్చేస్తుంది, బట్టి కూడా వచ్చేసింది, బాగా చదివేస్తున్నాడు. చెప్తూ ఆయన అప్పుడు ఫస్ట్లో ఆయన మొదలుపెట్టారంటే ఇది. ఆయనను వాళ్ళ ఆవిడ కలిసి పిడకలై కూడా బయట నుంచి తెచ్చి, ఆ కర్రలు కూడా బయట నుంచి తెచ్చి రిక్షాలో మన ఆటోలోనో తీసుకొచ్చారంట. చెప్పారు ఆయన విషయం, అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన విషయం చెప్తున్నా. అంటే సూర్యాష్టకం అన్నదాన్ని అంత శ్రద్ధగా చదివాడు కాబట్టి ఆయన శ్రద్ధావాన్ లభతే, ఏ ఫలితం అని ఆలోచించలా, మొదలుపెట్టారు ఆయన. అదే అన్నాను, మీరు అనుకున్నదండి ఈ ఎఫెక్ట్ వచ్చింది చూసారు, ఎంత దివ్యంగా ఉందో ఇవాళ అన్నా అనమాట.
అంటే ఏంటి, ఆయన ధర్మపత్ని ఇద్దరు కలిసి చేశారనమాట, ఆవిడ కూడా కలిసి చేశారట. అంటే ఈ శ్రద్ధతో ఎప్పుడైతే మనం చేస్తామో మనం 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 అంటూ మొదలు పెడదాం అని వాళ్ళు మొదలుపెట్టారు. ఇవాళ ఎట్లాగా అందరికీ ఆ యొక్క ఇది లభించింది. అలాగే ధర్మపత్నితో కూర్చొని చేయాలి అంటారు జనరల్గా ఏ పని చేసినా సరే. దీనికి ఇక్కడ ఒక పండితులు చెప్పినటువంటి మాట చెప్తాను. పత్ని అందరూ ధర్మపత్ని అన్నది వేరే ఉంటారు, అది ఇంపార్టెంట్. పత్ని అన్న దగ్గర ఏం వాడతారు, ధర్మపత్ని అంటే తన ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మపరంగా ఉండేలాగా తన పక్కన ఉండేది ఆవిడ పత్ని అంటారు. కృష్ణుడికి ఎంతమంది భార్యలు కదా, మరి 8 మంది పత్నులేనా? అంటే ధర్మపత్ని అని ఒక్కళ్ళే ఉంటారు, పత్ని అని ఒక్కళ్ళే ఉంటారండి. దశరథుడికి ఎంతమంది భార్యలు, 3. అందులో పత్ని ఎవరు, కౌసల్య ధర్మపత్ని. మరి మిగతా వాళ్ళు ఎవరండి అంటే 3 రకాలు ఉంటారట. నాకు చాలా బ్రహ్మజ్ఞాని, ఆయన ద్వారా తెలుసుకున్న విషయం మీకు ఇదిగో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పి సందర్భం వచ్చింది కాబట్టి. ఆ పత్ని, ఇంకో వాళ్ళు పట్టమహిషులు, వాళ్ళిద్దరు అంటే రాణులు కదా. కృష్ణుడికి మరి అష్టభార్యలు ఉన్నారు, మిగతా వాళ్ళు భార్యలు. ఆయన ఏం చెప్పాడంటే మీరు దయచేసి భార్య అన్న పదం వాడకండి అని చెప్పాడు. అప్పుడు ఇది వచ్చింది నాకు. నేను కూడా సత్సంగాలకు వెళ్తా కదా, నేను ఎలా చెప్తాను, నేను దేవుడిని కాదు కదా ఇలా చూసి చెప్పడానికి. నేను ఎన్నో సత్సంగాలు అటెండ్ అయ్యి ఎన్నో మజాడు విని చదివిన తర్వాత నేను జ్ఞానంగా ఈ మాత్రం చెప్పగలుగుతున్నాను. నేమా సాధన చేశాక కూడా ఆయన చెప్పింది అదే, భార్య కాదమ్మా ధర్మపత్ని, పత్ని అనాలి. భార్య అంటే ఆయన అవసరాలు తీర్చేది కాబట్టి భార్యలు ఎంతమంది అన్నా ఉండొచ్చు. పత్ని ఇప్పుడు రుక్మిణి పత్ని కదా, అవునా కదా. కృష్ణున్నే కోరుకుని వచ్చింది ఎవరు, రుక్మిణి ఒక్కతే. మిగతా వాళ్ళందరూ గిఫ్ట్లు. సత్రాజిత్తుకి సత్యభావన్ ఇచ్చాడు, జాంబవతిని ఇచ్చాడు. అవన్నీ యుద్ధాల ద్వారా వచ్చినాయే, అన్ని యుద్ధాలు చేశాడు. ఈవిడి కోసం కూడా యుద్ధం చేశాడు. కానీ రుక్మిణి కోరుకుంది అంటే అంటే నాకు పరమాత్మ లక్షణాలు తెలుసుకుంది, తను పరమాత్ముడికి గుణాలు విన్నది. నాకు పరమాత్ముడి గుణాలు ఉన్నవాడే కావాలి, నాకు ఈ శిశుపాలుడు ఈ చెత్త అంతా అని అనుకుంది. చెప్తున్నా, అది పరమాత్ముడికి తెలిసిపోతుంది, నోటీస్కి వెళ్ళిపోయి తను భక్తురాలిగా తీసుకొని తను తీసుకున్నాడు అనమాట. సో పత్ని అని వాడమంటాడు. ముఖ్యంగా ఈ మన హిందూ సంప్రదాయంలో మ్యారేజ్ అయ్యి ఇప్పుడు చాలామంది అంటారు కదా, రాముడు ఒకటే పత్ని కదండి మిగతా వాళ్ళు. ఆయన ఎక్కడైనా పత్ని ఒకటే ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆయన. ఆయన చాలా పెద్ద ఆయన, మహానుభావుడు. నాకు అదొక నా సత్సంగంలో నా జ్ఞానంలో ఆయన జ్ఞానం నాకు చాలా యాడ్ అయిందమ్మా. ఇప్పటికే ఆయన ఎప్పుడు దండం పెట్టుకుంటాడు ఇది వచ్చినప్పుడల్లా. అలాంటి జ్ఞానితో ఉంటే మనకు వచ్చేటువంటి నాలెడ్జ్ అటువంటిది. ఇప్పుడు ఎవరు అడిగినా మీరు క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు కదా, ఎవరో పిచ్చిగా వాగారనుకో చెప్పొచ్చు. కాబట్టి భార్య అన్న పదం వాడొద్దు అన్నాడు ఆయన. భార్యలు అనేది తప్పది, దాని పవిత్రత లేదు. దానికంటే భార్య అన్న పదానికి పవిత్రత లేదు. పత్ని, ధర్మపత్ని. అందుకనే రాముడు ఏం చేశాడు, పత్ని లేకుండా పూజలు జరగవు, భార్య పక్కన లేకుండా పూజలు చేయడానికి వీలు లేదు. ఏమో చెప్పండి, చెప్పండి ఎవరు పత్ని, చెప్పండి ఎవరు పత్ని, భక్తురాలు ఎవరు అందులో? పద్మావతి. పద్మావతే ఆయనకి ఇది. అక్కడ లక్ష్మి అరిగి వెళ్ళిపోయింది కదా, అక్కడ అలివేలు మంగ. వైకుంఠంలో ఆవిడ, ఆయన అవతారాలు ఉంటాయి కదా, అవతారాల్లో ఆవిడ కూడా అంశే, లక్ష్మీదేవి అంశే. కాకపోతే మనకు మానవులకు అర్థం కావడం కోసం వాళ్ళ నిమిత్త మాత్రంగా ఒక కథలాగా సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉంటాడు పరమాత్మ. అర్థమైందమ్మా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు భక్తుడు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. భగవంతుడు లేకుండా భక్తుడు ఉండడు, భక్తుడు లేకుండా భగవంతుడు ఉండడు. సృష్టిలో కూడా పురుషుడు స్త్రీ ఇద్దరు ఉండాల్సిందే. అది ప్రధాన పురుషుడు అంటారు ఒక ప్రతి బ్రహ్మాండానికి. లేకపోతే మాయా అనేది స్త్రీ కింద, ప్రకృతి పురుషుడు అంటారు. అల్టిమేట్గా అంతా సృష్టి అంతా కలిపి. అర్థమైందమ్మా? కాబట్టి ఇదొక విషయం నేను చెప్పాను అనమాట.
అంటే ఈ ధర్మంగా ఉన్నప్పుడు మనకి అన్నీ పరమాత్మ దగ్గరగా ఉంటాము. మనం శ్రద్ధగా లేకపోయినా ధర్మంగా లేకపోయినా పరమాత్ముడి దగ్గరగా ఉండే అవకాశం ఉండదు. అందుకని మనకి ఈ అసురు స్వభావాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, గుర్తుపెట్టుకోండి. ఇది టిక్ పెట్టుకోండి, అలా రౌండ్ పెట్టుకొని ఇది చదువుతూ ఉంటే మీకు జ్ఞానం మీద ఎట్లా వస్తారన్న విషయం అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. సో పరమశాంతి అన్నది ఎవరి రూపం? అదే ఇచ్చాడు, భగవత్ తత్వ రూపము. పరమశాంతి అన్నది భగవత్ తత్వ రూపము. భగవంతుడి తత్వంలోనే పరమశాంతి ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు. కాబట్టి ఆ రూపం నీకు లభిస్తుంది అని చెప్తున్నాడు. అంటే సాక్షాత్తు భగవంతుడే మీకు లభించినట్టు లెక్క. కాబట్టి జ్ఞానంలో ఎంత పవర్ ఉంది చూసారా. నెక్స్ట్ మీరు ఆయన లోన్ చదువుకుంటూ ఉంటారు. సంచయాత్మా వినశ్యతి నాయం లోకస్య న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యం భ్రష్టుడే. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఎట్టి సుఖము ఉండదు. ఇందాకేం చెప్పాము? మరి చదువుదాం. అజ్ఞాశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇందాకేం చెప్పాం మనం? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాం. మరి శ్రద్ధావాన్ అంత గట్టిగా నొక్కి చెప్తున్నావేంటి? శ్రద్ధగా ఉండడం కష్టమా? అంతే కదా అర్థం. మరి ఆ శ్రద్ధగా లేకుండా ఉండడానికి గల కారణాలు ఏమిటి? సంశయం. శ్రద్ధ ఎప్పుడు ఉండదంటే మనలో సంశయం, డౌటింగ్ టామ్ అంటారు. వాడు ఎప్పుడు అన్ని అనుమానాలు అంటారు చూసారా మనం. సంశయం ఉన్న వాళ్ళకి శ్రద్ధ అన్నది రాదు. ఆ సంశయం ఉంటే ఏం జరుగుద్ది? వివేకహీనుడు, అజ్ఞః, శ్రద్ధ లేనివాడు అయినప్పుడు సంశయం అన్నది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. నా అయం లోకోస్తి అంటే ఈ లోకంలోనూ వాడికి సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ సంశయాత్మ అన్నదానికి ఓ చిన్న కథ, మీకు అందరూ తెలిసిన కథే, ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి నారద మహర్షి లోక సంచారి కదా, త్రిలోక సంచారి, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఆ సందర్భంగా భూమి మీదకి అవతరించడం జరిగింది. భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇద్దరు జ్ఞానులు అవుదామని మంచిగా సన్యాసులు మంచి యజ్ఞం తపస్సు చేసుకుంటూ ఉన్నారు చెట్టు కింద కూర్చొని. ఒక ఆయనేమో ఒక చింత చెట్టు కింద కూర్చొని చేస్తున్నాడు, ఇంకో ఆయన ఒక రావి చెట్టు కింద కూర్చొని చేస్తున్నాడు. తపస్సు చేసుకుంటున్నారు ఇద్దరు. చేసుకుంటూ ఉంటే నారదుడు అట్నుంచి వెళ్ళడం జరిగింది. నారదుడు ఉన్నప్పుడు మహానుభావుడు కదా, బ్రహ్మర్షి కదా, ఆయన కనపడంగానే నారద మహర్షి నమస్కారం పెట్టుకొని, స్వామి మీరు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడోసారి నారాయణ దగ్గరికి వెళ్తారు, వైకుంఠానికి కూడా వెళ్తారు, వెళ్ళినప్పుడు దయచేసి మా గురించి కొంచెం చెప్పండి, రికమెండ్ చేయండి, అది మా గురించి చెప్పండి ఒక మాట, మాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో ఆయన ఒకసారి అడిగిరండి అని అడిగారు. అంటే సరే అయితే నేను అడుగుతానని చెప్పి ఇద్దరు చెప్తారు. సరే, ఇద్దరు ఒకదే పక్కన కాదు, అక్కడక్కడ వేరే చోట ఇద్దరు ఇలాగ అడిగారు ఆయన. సరే అని వెళ్ళి ఎక్కడికి వెళ్ళినప్పుడు నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు నారాయణ ఇది విషయం, నీ పరమ భక్తులు వాళ్ళు ఎంత చక్కగా తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కరుణిస్తావయ్యా మహానుభావ అని అడిగాను. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఎక్కడైతే ఆ చెట్టు కింద తపస్సు చేస్తున్నారు కదా, ఆ ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ముక్తి వస్తుందని చెప్పు అంటాడు. వస్తాడు నారదుడు, రిటర్న్ జర్నీలో వస్తాడు. ఇప్పుడు వస్తాడా, మనకు రిజల్ట్ తెలుస్తున్నారు, ఎగ్జామ్ రాసిన వాడికి ఎట్లా అయితే రిజల్ట్ కోసం ఆతృత పడుతుంటాడో, నారద మహర్షి వస్తున్నాడని దూరంగా చూడంగానే తపస్సులన్నీ ఆగిపోయి తెలిసిపోతున్న విషయం అని చెప్పి ఆయన అడిగారు.
స్వామి ఏమన్నారు నారాయణుడు ఏం చెప్పాడు? అప్పుడు చింత చెట్టు ఆయనకి చెప్పాడు, అయ్యా పైన ఆకులన్నీ రాలిపోయిన జన్మలు, అన్ని జన్మలు నీకు అయిన తర్వాత ఆయన కనిపిస్తాడట. అన్ని జన్మలు, చింతాకులు ఎన్ని ఉన్నాయో చెట్టుకి అన్ని జన్మలు అయిన తర్వాత నీకు ఆయన ముక్తి లభిస్తుంది అన్నట్టు. సో అదే విషయంగా రావి చెట్టు, వేప చెట్టు, ఇంకో చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయనకి కూడా అడిగాడు, ఆయనకి కూడా అదే చెప్పాడు. చెప్పగానే ఈ వేప చెట్టు కింద ఉన్న ఆయన, ఏంటి ఇన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు నేను ఎత్తాలా, అప్పుడు ఆయన వస్తాడా, ఇప్పటికే నా టైం వేస్ట్, ఈ లెక్కన రెంట్కి చెట్ట రేవండి అయ్యారు, అదేదో ఈ జన్మకే వచ్చేస్తుంది అనుకో, నేను కూర్చుంటే నువ్వేందా ఎంత చెప్పినావు అని చెప్పి శుభ్రంగా లేచాన్ని దులుపుకొని ప్రశాంతంగా డ్రెస్ మార్చుకొని వాళ్ళు ఊరేవి పరిగెట్టాడు. ఈ చింత చెట్టు ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు. చెప్తే అదే విషయం చెప్పాడు. అయ్యా నా విషయం ఏంటంటే నీకు కూడా అదే చెప్పాడు ఆయన. అసలు వేపాకులే కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ, కనీసం ఈ చింతాకులు అంటే అసలు లెక్క పెట్టగలవా, ఇది అయ్యే పనేనా అని ఆ సంశయం ఆయనకి రాలేదు. అది విషయం. వాడికి సంశయం ఎట్టనే వచ్చేసింది ఎవడో ఒకటి చెప్పంగానే. ఇక్కడ రాలా, ఆహా డ్యాన్స్ వేస్తున్నాడు, ఇతను నృత్యం చేస్తున్నాడు అంటే నారదుడికి పిచ్చెక్కిందంట. ఏమిటా వాడు వెళ్ళిపోయాడు, నువ్వే నృత్యం చేస్తున్నావంటే అక్కడికన్నా ఇక్కడ ఆకులు ఎక్కువ ఉంటాయి కదా, వేప చెట్టు కన్నా సరిగ్గా నేను చెప్పింది విన్నావా నువ్వు, ఆయన వేప చెట్టు కింద కూర్చున్న ఆయనే వెళ్ళిపోయాడు, నువ్వు చింత చెట్టు కింద కూర్చొని డ్యాన్స్ వేస్తున్నావేంటి, ఇంతకన్నా ఎక్కువ జన్మలు ఎత్తాలి కదా నువ్వు అన్నట్ట. అంటే కనీసం నారాయణుడు అన్ని జన్మలు అయ్యాకన్నా నాకు ముక్తిని ఇస్తాన్నాడు కదా, హామీ ఇచ్చేసాడు కదా నాకు నీ ముక్తి గ్యారెంటీ అని. అది శ్రద్ధ, అది విశ్వాసం, అది భక్తి. ఈ మూడు లేని చోట ఆ శాంతి అన్నది ఉండదు. రాసి పెట్టుకోండి, నాకు శాంతి లేసా ఉండదు, రాసి పెట్టుకోండి, శాంతి అన్నది ఉండదు. అందుకనే భగవంతుడిని మనం ఈ సత్సంగాల్లో ఉంటూ శ్రద్ధగా జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉండి కొద్దిగా కంగారే లేదు అనేటప్పటికీ ఇమ్మీడియట్గా నారాయణ ప్రత్యక్షం అయిపోయాడు. ఎవరికి? చింత చెట్టు భక్తుడికి. ఈయన షాకు నారదుడు, ఈ నారాయణ అబద్ధం చెప్పాడు నాకు, ఈయన సంశయం. చూసారా, పరమాత్ముడైనా డౌట్ పెట్టేస్తాం మనం కదా. ఇదేంటి స్వామి మోసం అన్నాడట, చీటింగ్ అన్నాడు. ఏం చీటింగ్ అంటే ఇప్పుడు నాకేం చెప్పావు అక్కడ, నేను అబద్ధం చెప్పినట్టు అయింది కదా ఈయనకి, ఈ జన్మలంతా కనిపిస్తానన్నావంటే అదే నాయన నీ శ్రద్ధ చెక్ చేయడానికి వస్తాను నేను, వాడికి శ్రద్ధ లేదు, సంశయం ఎక్కువ వాడికి, అయిపోయింది. అప్పుడు దాకా చేసినంత పోయిందిగా వాడికి. మళ్ళీ జన్మలన్నీ ఎన్ని జన్మలు చెప్తే ఆ యొక్క అనుగ్రహం వచ్చి తపస్సు చేయాలని బుద్ధి పుట్టిందో వాడికి, దాన్ని పోగొట్టుకున్నాడు పిచ్చాడు. అమాయకుడు ఎవరు ఇప్పుడు? అజ్ఞాని ఎవడు? మూర్ఖుడు ఎవడు? అర్థమైంది కదా. వాడు చాలా తెలివైనవాడు అనుకుంటాడు. మన లోక వ్యవహారాలను చూసాక చాలా తెలివైనవాడు అండి, తెలుసు, రిజల్ట్ తెలుసు, అన్నీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ చదువు నాకు అబ్బదులేని వెళ్ళిపోతాడు చాలామంది. ఒకసారి ఫెయిల్ అవ్వగానే నాకు కుదరదండి, మా ఇంట్లోనే ఎవరు చదవలేదంటాడు. మొత్తం వంశం అంతా చెప్పి పెద్ద చదువులు మా ఇళ్లలో లేవండి అంటాడు. ఈడేదో పుడికి పుచ్చుకున్నట్టు మిగతావన్నీ. మరి నువ్వు సిగరెట్ తాగుతావు, అన్నీ తాగుతావు, తాగారు ఆ రోజుల్లో లేదుగా, అది అడమే మాట, అభ్యాదానం. ఇప్పుడు నాకు అనుకూలమని నేను చేస్తా, అవి మటుకు మాట్లాడతా, అవునా కదా. సో సంశయం అన్నది అంత డేంజర్. సంశయం అన్నది మనిషిని తనని ఏ క్షణమైనా పడేసే అవకాశం ఉంది. దానికోసమని ఈ కథ మీకు చెప్పడం జరిగింది. చూసారు, అప్పుడు నారాయణ అన్నాడు అనమాట, అలా పరీక్ష పెడతాడు ఆయన మనకు. నీ యొక్క శ్రద్ధ, నీ ఓపిక అన్నీ గమనించి అప్పుడు ఆయన ముక్తి వచ్చిందన్నమాట. కాబట్టి సంశయం అన్నది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎవరైనా సంశయం క్రియేట్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ఉంటే వాళ్ళ దూరంగా వెళ్ళిపోండి. పొరపాటును కూడా వాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే, నారద మహర్షి లాంటి గొప్పవాడైనా సరే, మీకు సంశయం కల్పిస్తున్నాడంటే మాస్టర్ నమస్తే అని చెప్పి పక్క వెళ్ళిపోండి. ఎందుకంటే నీకు చాలా జన్మలు కావాలేమో, నాకు అన్నొద్దు, కొన్ని చాలు, నీ వెనకాల నేను జన్మలన్నీ పడలేను అని చెప్పి అక్కడ వరకు ఆయనకి నమస్కారం కృతజ్ఞతలు చెప్తూ మంచిగా ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, తప్పు గొడవ ఎవరితో పెట్టుకోకూడదు, చక్కగా మాట్లాడాలి. వాళ్ళకి వరద తరపున భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఆయనకి కూడా నాకు ఇచ్చిన అనుగ్రహం, ఆయన నాలాగే పుట్టాడు, పాప నాతో నిన్నాడు ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి, కాబట్టి ఆయనకి కూడా ఈ జ్ఞానాన్ని సత్సంగాన్ని ప్రభు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకోండి, ఆయన తరపున ప్రార్థన చేయండి. అంతేగాని మీరు సంశయంలో పడొద్దు. అంతే కదా. ఇప్పుడు ఒక అయస్కాంతం ఎలా అవుతుందమ్మా,
ఇనుము ఉందనుకోండి, ఈ పక్కన అయస్కాంతం ఉందనుకోండి, ఇక్కడ బాగా ఇనుము రుద్దితే ఇది కూడా అయస్కాంతం అయిపోతుంది. అదే సత్సంగం అంటే. అదే కాకుండా అయస్కాంతం తీసుకొచ్చి టపటప్ప సుత్తి దెబ్బలు కొట్టామనుకో, దానిలో ఉన్న అయస్కాంతం అంతా పోయి అది ఇనుము అయిపోతుంది. మ్యాగ్నెట్ తెచ్చి మీరు సుత్తి దెబ్బలు కొట్టారంటే ఇష్టం వచ్చినట్టు ఆ మ్యాగ్నెట్ పోతుంది, అందులో పవర్ పోతుంది. అలాంటిది అనమాట ఇది. సో సంశయం ఆత్మ వచ్చి మనం తిరుగుతూ ఉంటే ఆ సుత్తి దెబ్బలకి మనలో ఉన్న కాస్తా కోస్తో అయస్కాంతం అన్నది పరమాత్మ మీద ఉన్న జ్ఞానం భక్తి కూడా వెళ్ళిపోతాయి. సో సంశయం అనేది చాలా డేంజర్. ఈ రెండు కలిపి చదవండి, ఎప్పుడు పూజ దగ్గర చదవండి ఇవన్నీ కూడా. ఈ రెండు శ్లోకాలు టిక్ పెట్టున్నారా? ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుంది. ఆయన అనుగ్రహం లేదే మనం ఏం సాధించలేం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంశయం లేకుండా చేస్తాడు, శ్రద్ధ పెరిగేలా చేస్తాడు. రెండు పక్కనే ఇచ్చారు. అందుకే మనకి ఎప్పుడైనా సంశయం వచ్చినా, సంశయం ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నా వాళ్ళని తప్పించుకోవాలనే జ్ఞానం ఆయనే ఇస్తాడు. జాగ్రత్తగా ఎలా ఉండాలని. అలాగే మనలో శ్రద్ధ పెంచేటువంటి ఇది కూడా ఆయన మనకి ఇస్తాడు. తద్వారా మనకి పరమశాంతి కూడా వస్తుంది. నెక్స్ట్ యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, ఇది పూర్వకముగా కర్మాలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నిటినీ భగవదర్పణ చేయుచు వివేకము ద్వారా సంశయములన్నిటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుచుకొనిన వాని కర్మలు బంధింపజాలవు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అది ఓ ధనంజయ అంటే అర్జున, విధిపూర్వకంగా కర్మలను ఆచరించచ్చు. దాన్ని మనం ఏ పదం వాడాం విన్నాళ్ళు? విధిపూర్వకంగా కర్మలు ఆచరించడం అంటే మన సత్సంగంలో పదం వాడాం. మన కర్మలు ఎలా ఆచరించాలి? బుద్ధి. సరే, ఎలా ఆచరించాలి? బాధ్యతగానా, కర్తవ్యంగానా, బాధ్యతగానా? కర్తవ్యం. నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. సో అది చెప్తున్నాడు అనమాట. విధిపూర్వకంగా అంటే నాకు ఇచ్చారో డ్యూటీ, నాకు ఉన్న పరిస్థితిలో ఏ పని చేయాలో ఆ పనిని విధిపూర్వకంగా ఎలా చేయాలో అలా చేస్తూ కర్మ ఫలాలు అన్నింటినీ భగవదర్పణం చేస్తూ. ఇప్పుడు మీరు ఏదో చేయాలని కూర్చుంటారు, వంట చేయాలని, మధ్యలో పాడైపోతుంది. ఆ ఫలం ఎవరిది? భగవంతుడు ఇచ్చింది. సో మన వల్ల తప్పు జరగలేదు, అక్కడ భగవంతుడి వలన ఫలం వచ్చింది. ఇది ఓకే, అక్కడ పెట్టి మళ్ళీ పని చేసుకోవడమే. అట్లా అనుకోవాలన్నమాట. అందులో మళ్ళీ అన్ని నాశనం అయిపోయినాయి, ఇంత ఆయిల్ వేస్ట్ అయిపోయింది, ఇంత నెయ్యి వేసి ఇవన్నీ మొదలెట్టామనుకో ఇక మొత్తం మనకు అంటుకుంటాయి. ఇవన్నీ ఆ జిడ్డంతా మనకు అంటుకుంటుంది కదా. అది చెప్తాను అనమాట. కర్మఫలాలన్నింటినీ భగవంతుడికి అర్పించేసేయి. నువ్వు కర్మ ఎలా చేయాలో అలా చేయి. మళ్ళీ అందులో నీ బుర్ర పెట్టమాక. ఒక జ్ఞానం ఉంటుంది, ఇది ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి. సత్సంగం అంటే 3 నుంచి 4 వరకు ఉంటుంది. గురుగారు ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చుంటారు. మీరు పూర్తి శ్రవణం చేయాలి. అంటే వినడం కాదు, శ్రవణం అంటే మనస వాచ్ మొత్తం కాన్సన్ట్రేట్. ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా విగ్రహం పెట్టి ఇట్లాగ శ్రవణం వినాలి, ఆత్మపరంగా వినాలి. ఇది ఒక పద్ధతి సత్సంగానికి కదా. అది లేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఫలితం రాదు. మనం అనుకున్న భగవంతుడు అడిగితే ఫలితం ఇవ్వలేడు ఆయన. ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. అది శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా అంటే ప్రతిరోజు రావాలి. ఆ గంట కూడా మిగతాయన్ని మర్చిపోవాలి. మిగతాయన్ని భగవంతుడికి అప్పచెప్పేసేయాలి. ఆయన చూసుకుంటాడు. భగవంతుడికి అప్పచెప్పేసేసి నేను నీ పని మీద ఉన్నాను స్వామి, సత్సంగంలో ఉన్నాను అని చెప్తే మిగతా అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. ఇట్లాగా మనం చేయాల్సిన పనిని ఖచ్చితంగా అలాగే చేయాలి. మళ్ళీ బుర్ర పెట్టకూడదు. మన మధ్యలో పెట్టకుండా చేసినట్లయితే ఫలితాన్ని భగవంతుడికి అప్పచెప్పేసి వివేకం ద్వారా సంశయాలన్నింటినీ పోగొట్టుకోవాలి. ఇలా చేస్తున్న క్రమంలో సంశయాలు వస్తాయి. చాలామంది సత్సంగాలకు వెళ్ళారు, ఎవరు బాగుపడినట్లేదే. నేను ఈ మధ్య మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టి 10 రోజులు 15 రోజులు అయింది. మా ఇంటి పక్క ఆయన కదా 4 ఏళ్ల బట్టి సత్సంగం అంటుంటాడే. అదేదో లివింగ్ అంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు. కానీ ఆయనలో ఏం మార్పు కనిపించట్లేదు నాకు. ఇదంతా వేస్ట్ ఏమో. సంశయం నెంబర్ 1 క్రియేషన్ వచ్చేస్తుంది.
వాడు వేప చెట్టు వాడి కింద ఉన్నట్టుగా ఆ వేప చెట్టు వాడి కింద ఉన్నట్టు కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత సంశయం వస్తూ ఉంటుంది కదా. ఎవరో చెప్తా తగులుతారు ఈ మధ్యలో. ఆ గంట ఎంత వాల్యూ తెలుసా, ఆడో ఏదో ఇష్యూ పెట్టుకుంటారు మీరు. 1 గంట మధ్యాహ్నం పడుకున్నచో మీకు ఆయుష్ 10 ఏళ్ళు పెరుగును అంటాడు. ఆ గంట కూడా మధ్యాహ్నం ముహూర్తం 3 నుంచి 4 వరకు అయితే దివ్యం అంటాడు ఒకడు. దానికి తిరుగులేదు, భగవంతుడు కాదు కదా, వాడి అబ్బొచ్చినా సరే మీకు ఫలితం వస్తుంది అంటాడు. కాకపోతే నాకు నెంబర్ ఫోన్ చేయండి అంటాడు. అని మనకి ఇంక ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సత్సంగం, ఈ గోళ నిద్ర మానేసి ఏంటి గొడవ అంతా అని చెప్పి అప్పుడే అన్ని సర్దుకొని ఉంటాం ఇంట్లో, అన్ని సర్దుకొని ఉంటాం ఈ టైంకి. పని వాళ్ళు వచ్చా మనం మొత్తం నీట్గా ఉంటుంది ఇల్లంతా. ఇప్పుడు పడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇద్దరు కూడా బాగా పడద్దా అని చెప్పేసి పడుకున్నాం. ఏమవుతుంది గాన్ అది చెప్తున్నాడు వాడు. ఏమని వివేకం ద్వారా ఇక్కడ వివేకాన్ని వాడు అంటే నిశ్చయాత్మక బుద్ధి. అనసూయ గారు చెప్పినట్టుగా నిశ్చయాత్మక బుద్ధి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం అంతే, ఇక మళ్ళీ దాన్ని అటు ఇటు సమస్య లేదు. అట్లా వివేకం ద్వారా సంశయాలన్నింటినీ తొలగించుకుంటూ అంతఃకరణాన్ని, గుర్రాలని, పగ్గాల్ని మన వశంలో ఉంచుకుంటే కర్మలు మనల్ని బంధింపజేవి పారిపోతాయి. అమ్మో నేను అరెస్ట్ చేయలేదని చెప్పేసి కర్మలు మీరు ఎంత చేస్తున్నా సరే, ఎన్ని కర్మలు చేస్తున్నా సరే మీకు ఏమీ ఆ శాంతి అన్నది మీలోంచి పోదు. అదే ఇండికేషన్ మీకు. మీరు కర్మ చేస్తున్నప్పుడు మీలో శాంతి పోయింది, డిస్టర్బ్ అంటే మీరు యోగంతో చేయట్లేదు ఆ పని, భగవంతుడితో కలిపి చేయట్లా, అహంకారం అనే రాక్షసుడితో కలిపి చేస్తున్నారు. నెక్స్ట్ తస్మాదజ్ఞాన సంభూతం హృతుస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి నాయన ఇప్పుడు చాలా విషయాలు నీకు చెప్పాను. ఏమిటి మన దీని యొక్క ఈ అధ్యాయం యొక్క పేరేమిటి? జ్ఞాన కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటే ఏంటి? కర్మ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని నీకు ఇచ్చాను. ఏమర్థమైంది? నువ్వు జ్ఞానిగా అయ్యి జ్ఞానిని ఆశ్రయించినప్పుడు ఈ ఇంద్రియ సంయమనం చేస్తూ శ్రద్ధగా సంశయం లేకుండా ఉంటూ కనుక నువ్వు కర్మలను ఆచరించినట్లయితే అప్పుడు నీకో కర్మలు నీకు అంటుకోవు, నిన్ను బంధించు అని చెప్పాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న అజ్ఞానజనితమైనటువంటి అంటే సంశయాల వలన వాటి వలన వీటి వలన వచ్చినటువంటి జనితమైన సంశయాన్ని వివేకం అనే జ్ఞానం అనే ఖడ్గంతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు అంటే ఏ కర్మ చేసినా ఇది పెద్ద కర్మ, ఇది చెడు కర్మ, ఇది నీచ కర్మ, ఇది సూపర్ కర్మ అంటే చెడు కర్మలు ఉంటాయి కానీ నీచము ఉచ్చము అనే కర్మలు ఉండవు. మంచి కర్మ చెడు కర్మ, సత్కర్మ దుష్కర్మ అయి ఉంటాయి. అక్కడ వివేకం వాడు. నెక్స్ట్ వివేకం వాడాల్సింది ఇది భగవంతుడు ఇచ్చిన కర్మ, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విధిపూర్వకంగా నేను చేయవలసినటువంటి పని చెయ్యాలి. ఎందుకు అప్పుడు ఏం చేయాలి? సత్కర్మ కాదా చూడాలి. సత్కర్మ కాబట్టి చేస్తా. సత్కర్మలన్నీ 60 సత్కర్మలు చేస్తే ఒక సద్భావం, 60 సద్భావాలతో ఒక ఆత్మభావం. అది గుర్తుపెట్టుకోండి ఆ ఈక్వేషన్. ఆ రకంగా జరుగుతుంది అని మనకి చెప్తున్నాడు అనమాట. అప్పుడు కర్మయోగంలో స్థితుడివై ఉండుము అని చెప్పాడు. సో ఈ రకంగా మనకి 4వ అధ్యాయం అయిపోయింది. అధ్యాయం క్లోజ్ చేయండి అమ్మా శ్లోకంతో. తర్వాత మీరు చదివేసి అధ్యాయం ముగింపు శ్లోకం అందరూ కలిసి చదవండి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः. పంచమ అధ్యాయం కూడా మొదలుపెట్టేద్దాం. అవి అంతన కొట్టేసి వెళ్ళిపోతాం. చదవండి. ఓకే, తాత్పర్యం చదవండి అమ్మా. కృష్ణ ఒక్కసారి కర్మ సన్యాసం ఒకసారి కర్మయోగం ప్రదర్శిస్తున్నాను. నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది చేస్తానో చెప్పు. అథం పంచమోధ్యాయः కర్మసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇక్కడ మనవాడికి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. ఏమిటి? ఇందాక ఏం చెప్పాము పోయిన అధ్యాయంలో? కర్మ ద్వారా, జ్ఞానం ద్వారా జ్ఞాని చాలా గొప్పవాడని చెప్పాడు. కర్మ యజ్ఞాలు చేసినప్పుడు కూడా ఏం చెప్పాడు? ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం గొప్పదని చెప్తున్నావు. ఈ కర్మలన్నీ వదిలేసి జ్ఞానం అయితే మించింది లేదంటున్నావు. జ్ఞానిని ఆశ్రయించమంటున్నావు, నన్ను జ్ఞానివి కమ్మంటున్నావు. అంటే ఏంటి? వీడు ఎలా అర్థం చేసుకున్నాడు దీన్ని? కర్మ సన్యాసం చేయమంటావా నన్ను అంటాడు. వీడేమో విషయవాంఛల్ని పని చెయ్యయ్యా, కానీ చేస్తున్నప్పుడు నీకున్న వ్యామోహాన్ని, మమకారాన్ని, అహంకారాన్ని, నేను నాది అన్న వదిలిపెట్టవా అని ఏం చెప్తుంటే మనకన్నీ విపరీత జ్ఞానం అర్థమవుతుంది కదమ్మా. ఇంకోలా అర్థమవుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ ఏమర్థమైంది వీడికి? అంటే కర్మలు మొత్తం మానే సన్యాసం తీసుకోమంటావా నన్ను, జ్ఞానం అయిపోతే ఇలా కూర్చోమంటావా చెట్టు కింద అని అంటున్నాడు. అని అడిగేటప్పటికీ అది అడుగుతాడు, ఓ కృష్ణ ఒక్కసారి కర్మ సన్యాసాన్ని తాత్పర్యం చదివారా? మరి ఒకసారి కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు. నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు అంటున్నాడు. అదనమాట. కాబట్టి నాయన కర్మ సన్యాసాన్ని సరిగ్గా అర్థం చేసుకో. నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నావు. కర్మయోగం అంటే కర్మ చేసే పద్ధతి, కర్మ సన్యాసం అంటే కర్మను వదిలే పద్ధతి. కర్మను వదిలే పద్ధతి ముందే చెప్పాడు కదా, నిష్కామంతో చెయ్యి ఆ కర్మని, అది నేను వదిలేస్తుంది, నీకు అంటుకోదు అంటున్నాడు. చెప్పాడు కదా, భగవంతుడికి శరణాగతితో నిష్కామంతో ఫలం ఆయనకు అప్పచెప్పేసి, ఇందాక కూడా చెప్పాడు ఆ విషయం. ఫలం పట్టించుకోమాక ఫలం ఆయనకు అప్పచెప్పేసి, నాకు అప్పచెప్పేసేసి నీ పని నువ్వు చేసుకోవయ్యా అని చెప్తుంటే ఇక్కడ ఏమంటాడు ఈయన? అది కర్మయోగం చెప్పాడు. ఇది కర్మ సన్యాసం, కర్మే వద్దన్నట్టుగా అని అర్థం చేసుకుంటున్నాడు. అంటే ఏంటి? మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా మీరు పరమాత్మతో కలిసి కర్మయోగం చేయండి అంటే మనకు అర్థం కాదు కదా. పరమాత్మను ఎలా కలుపుకొని పని చేస్తామండి అంటాం. అదే డౌట్ వస్తుంది కదా. వచ్చినప్పుడు మనకి మన దారిని మనం కర్మ చేసుకుంటూ పోతాం. అంటే మనకి రెండే తెలుసు. చూడండి, నాకు ఇష్టం నేను పని చేస్తా. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది కదా ఇవాళ రేపు. మీరు మధ్యలో ఏలు పెట్టొద్దు, నేను మన ఇష్టం పని చేస్తా, పనే అడగండి నన్ను అంటాడు. ఈ మధ్యలో సలహా ఇద్దామన్నా కూడా తీసుకోడు. ఎందుకని? మనకు కనబడుతుంటుంది తప్పు చేస్తున్నట్టు, చెప్తామని మనకు అనిపిస్తూ ఉంటుంది జ్ఞానిలాగా. అబ్బే లాభం లేదండి, మనకి మధ్యలో డిస్టర్బ్ చేస్తారండి అంటే. ఈ రకంగా ఏం జరుగుతుంది? మనకి చేస్తే సరి, నేను నష్టం చేస్తా పని, లేకపోతే చేయను. ఈ రెండే వచ్చినాయి మనకి ఇవాళ. అంటే కర్మ సన్యాసం పూర్తిగా లేదు అంటే కర్మ చెయ్యం, కర్మ సరిగ్గా చెయ్యం. కర్మ యోగంతో చేయడం మనకి చేత కాదు. కర్మయోగంతో చేయడం మనకి సాధన లేదు. మనకి మైండ్ తోచింది చేయడం అలవాటు, కానీ కర్మయోగంతో భగవంతుడిని కలుపుకొని మనం చేయడం అన్నది మనకి అలవాటు లేదు. అందుకని ఇలా డౌట్లు వస్తాయి. అంటే కర్మే వద్దంటున్నావా నన్ను అన్నట్టుగా భావించాడు అనమాట అర్జునుడు. చదవండి నెక్స్ట్. ఈ రెండింటిలో కర్మ సన్యాసం అంటేను కర్మయోగం
సుగమముగా వలన శ్రేష్టమైనది. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అది కర్మ సన్యాసం కర్మయోగం రెండూ కూడా పరమ కళ్యాణాలే. కాకపోతే కర్మ సన్యాసం కంటే కర్మయోగం సాధన యందు సుగమవటం వల్ల శ్రేష్టమైనది. అంటే దీని అర్థం ఏంటంటే కర్మ సన్యాసం చేయడం చాలా కష్టమైన పని. అంటే ఏ పని లేకుండా కూర్చోవడం అన్నది చాలా ఇంపాసిబుల్. చాలామంది మనం అనుకుంటాం ఏ పని చేయలేదు, కానీ మనసు పని చేస్తుంటుంది కదా. మనసు కూడా కర్మ కింద కౌంట్ అవుతుంది, ఆలోచన కూడా కర్మే. ఆలోచన లేకుండా ఎవడు ఉండగలుగుతాడా? ఉండలేడు. అందుకని కర్మయోగం శ్రేష్టము. ఆ ఆలోచనలని భగవంతుడి వైపు మళ్ళించి ఒక జ్ఞానం, ఈ పని చేయాలి అనే జ్ఞానంతో, జ్ఞానం కూడా జ్ఞాన సరస్వతి అంటాం కదమ్మా. జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ సరస్వతి. జ్ఞాన సరస్వతిని మనం తీసుకొని ఆ జ్ఞానంతో, మంచి జ్ఞానంతో మనం చేయాల్సిన పని ఆ పని చేస్తూ ఉంటే మన మైండ్ అటు పక్కకి ఇటు పక్కకి పోదు. అటుపక్కకి పక్కని పోని మైండ్తో వీలైతే మధ్యలో గ్యాప్ దొరికితే భగవంతుడి నామజపం చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే నువ్వు శాంతిని కోల్పోవు. ఇలా చేయగా నువ్వు జ్ఞానం అన్నది ఆటోమేటిక్గా పొందుతావని పోయింది. ఇంత లాస్ట్ అధ్యాయంలో మనం చదివాం. నువ్వు ఆ కర్మాచరణ చేస్తూ ఉంటే నీకు జ్ఞానం అనేది వస్తుంది అని. కాబట్టి కర్మ సన్యాసం ఉన్నది చాలా కష్టమైన విషయం. అది వివరాల కాదు. పూర్తిగా పని లేకుండా కూర్చోవడం జరగదు. ఇప్పుడు ఎంతోమంది ఏజ్ వచ్చేసిన ఉన్నారు, ఎంతోమంది 80-90 ఏళ్ళు వచ్చేసిన ఉన్నారు. వాళ్ళు ఏ పని లేకుండా కూర్చుంటున్నారా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఉపయోగం లేని పని చేస్తుంటారు, వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు ఏ సత్సంగం చేయాలి, అది చేయరు, ఇంకేదో చేస్తూ ఉంటారు. మిగతా అన్నీ కూడా చిన్నప్పుడు ఎప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకునేది మా ఆ పనులే చేస్తుంటారు. అది చెప్తున్నాడు. కాబట్టి కర్మయోగం అన్నది మంచిది. నెక్స్ట్ మీరే ఎక్కడెక్కడి నుంచి మీరు చదివేసేయండి, రేపు చెప్పుకుందాం. టైం అయిపోయింది కదా. అమ్మ మీ తాత్పర్యమా? మీరు చదవలేదా? మీరు ఎవరు కదా మీరు? నెక్స్ట్ తాత్పర్యం చదవండి. పని తాత్పర్యం కూడా కనపట్లేదమ్మా. తాత్పర్యం మీరు చదవండి. వెనకాలమ్మా, వెనకాల. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికైనా బాగా బుద్ధి విధానంగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మ. తాత్పర్యం జ్ఞానయోగులు పొందు పరంపరమే కర్మయోగులను పొందుదు. జ్ఞానయోగ ఫలముగా కర్మయోగ ఫలముగా ఒక్కటిగా ఇంటివాడు యథార్థమును గ్రహించును. వెరీ గుడ్. ఓకే అమ్మా, వాళ్ళకి ఆపేసి శ్లోకం చదవండి.
శాంతి శాంతి శ్లోకం. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాన్మవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ. అయితే మళ్ళీ మనం శుక్రవారం కలుద్దామమ్మా.